హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పచ్చి కొబ్బరితోని ఈ ఫెర్టిలైజర్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అధిక పువ్వులు, అధిక వెజిటేబుల్స్ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. మనము ఎప్పటి నుంచో అంటే కొబ్బరికాయలు ఇంట్లో వాడినప్పుడు వాడకుండా అలా పక్కన పెట్టేస్తాం కదా, అలాంటివి ఇలా మొక్కలకి ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, కావాలంటే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలను నేను ఒక వారం క్రితం కొట్టింది, ఇక ఇలా అయిపోయిందని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని వాటర్లో నానబెట్టాను. ఈ వాటర్లో నానబెట్టిన వాటరు, ఈ ముక్కలతో చేసిన పేస్ట్ రెండు కూడా చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఇది వర్షం రానప్పుడు ఇవ్వడమే బెటరు. ఇదైతే వర్షం రానప్పుడు ఇచ్చిన ఫెర్టిలైజర్ అనమాట. వర్షాలు పడుతున్నప్పుడు ఇవ్వకూడదు. ఇలా ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నాను నేను. ఇలా వాటర్లో అయితే ఒక 1-2 అవర్స్ అయితే నానవేసుకోవాలి. దాంట్లో ఉన్న కొబ్బరిలో ఉన్న పోషకాలన్నీ ఈ వాటర్లోకి రావాలి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అది ఎలా ఇవ్వాలనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయనేది మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. చాలా మంచి ఫ్లవర్స్ అయితే మల్లె కానీ, గులాబీ కానీ, ఇంకా ఇప్పుడు చామంతులు మొగ్గలు కానీ, ఈ పింక్ గులాబీ అయితే చాలా వచ్చాయి. ఈ మధ్య ఏంటంటే వర్షాలు ఇవి బాగా బ్లూమ్ అవుతున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, నేను హార్వెస్ట్ చేయడం అసలు ఫ్లవర్స్ హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను వర్షాల కారణంగా. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ పైన పడి రిక్కలు మొత్తం రాలిపోతున్నాయి. ఇంకా కొన్ని హార్వెస్ట్ చేశానని అందుకోసం మీకైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే గులాబీలు కూడా కోసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇంట్లో ఇలా పెట్టాను. ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మీకు ఈ వర్షాలు తగ్గాక గులాబీలు హార్వెస్ట్ అవన్నీ కూడా చూపిస్తాను. చాలా కలర్స్, ఎల్లో, రెడ్, వాయిలెట్, వైట్, ఇవన్నీ కూడా ఇట్లా ఇంట్లో ఇలా పెట్టాను. చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా పూయడానికైతే ఈ పోషకాలు అయితే చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే 2 గంటలు నానబెట్టినవి ముక్కలన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరితో అయితే అస్సలు చేయకూడదు, పచ్చి కొబ్బరితోనే ఈ కొబ్బరి పాలు అనేది చాలా యూజ్ అవుతుంది మొక్కలకి. ఇందులో వచ్చే ఈ పేస్టులో నుంచి వచ్చే పాలు మొక్కలకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి పచ్చి కొబ్బరిలోనే ఎక్కువ పాలు వస్తాయి, ఎండు కొబ్బరిలో ఆయిల్ వస్తుంది. చూసారు కదా, 2 గంటలు నానిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఈ వాటర్కి పట్టేసిందో. ఈ వాటర్ మన మొక్కలకు సరిపోదు కాబట్టి పేస్ట్ రూపంలో తీసుకుందాం. పేస్ట్ రూపంలో ఇలా నానబెట్టిన వాటరు ఈ పేస్ట్లో కలిపేసి మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్లో కలిపేసి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ పేస్ట్ని మళ్ళీ వడకట్టి కూడా మొక్కలకి ఇస్తారు, అలా కూడా ఇచ్చుకోవచ్చు. అందుకే నేను బాగా మెత్తగా గ్రైండ్ చేశాను, ఇంకా మళ్ళీ వడకట్టే పని లేకుండా. ఇందులో ఏమీ యాడ్ చేయకూడదు, ఇట్లనే డైరెక్ట్ పట్టేయాలి. వాటర్ కూడా యాడ్ చేయకూడదు. అంటే మీరు బాగా మీకు మిక్సీ అవ్వట్లేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్టు అయిన తర్వాత దీన్నైతే నేను ఒక బకెట్ వాటర్లో కలుపుతున్నాను. నేను పైన పేస్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు మెత్తటి పేస్ట్ చేసుకోలేకపోతే వాటర్లో చిన్న బకెట్లో కలిపేసి అది వడకట్టి పెద్ద బకెట్లోకి ఆ వాటరు నీళ్ళ అంటే డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. చూసారు కదా, ఇలా కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇది చేసి కూడా దాదాపు 1 మంత్ అవుతుంది. 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట ఇది. అప్పుడు ఎటువంటి వర్షాలు లేవు. ఇలా ఇది ఇప్పుడు మీకు ఇక వర్షాలు తగ్గిన తర్వాత మొత్తం ఇంకా వింటర్ స్టార్ట్ అయితే ఎండలు చాలా వస్తాయి కాబట్టి అప్పుడు చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఈ వింటర్లో విరజాజి, తీగ మల్లి, ఇంకా చామంతులు చాలా వస్తుంటాయి. వాటి కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. ఇందాక నానబెట్టిన వాటర్లో నానబెట్టిన లిక్విడ్, అలాగే మనం పేస్ట్ చేసింది రెండు కలిపేసి మిక్స్ చేస్తున్నాను. వాటర్ అనేది మిక్స్ చేసి ఇంకా చూడండి మందార మొక్కలకి అయితే ఎంత చక్కగా మందారాలు అయితే, ఈ మందార మొక్కలు ఊరికే నాకైతే మొగ్గలు రాలిపోతూ ఉండేది, అసలు ఫ్లవర్స్ వస్తూ ఉండేవి కావు. కానీ ఈ ఇయర్ మాత్రం అసలు ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయంటే రోజుకొక 3-4 అయినా. ఇది ముద్ద మందార అన్నమాట. ఇక్కడ మల్లె మొగ్గలు కూడా వస్తున్నాయి. చెప్పాను కదా మీకు లాస్ట్ నా వీడియోలో
మల్లెపూలు అనేది ఓన్లీ ఇప్పుడే కాదు, ఎప్పటికీ కనీసం 2-3 ఫ్లవర్స్ అయినా వస్తూనే ఉంటాయని మీకు ఇంతకుముందు మల్లె వీడియోలో చెప్పాను కదా. అలాగే ఈ పింక్ మందార కూడా చాలా వస్తున్నాయి మొగ్గలైతే. ఇంకా ఈ మధ్య ఈ వర్షాలు కంటిన్యూస్గా పడేసరికి ఇంకా గార్డెన్లో ఏ పనులు చేసుకోలేకపోతున్నాను, ఏ పోషకాలు కూడా చూపించలేకపోతున్నాను, ఫ్లవర్స్ హార్వెస్టింగ్ కూడా చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా అంత స్లాబ్ కూడా పాకురు వచ్చేస్తుంది. ఎందుకంటే బాగా రోజు పడడం వల్ల అసలు ఎండ అనేది రావట్లేదు కదా, అది రీజన్. నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను, బంతి, చామంతి, అలాగే గోరెంట, ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చాను అనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాను, ఈ వీడియోలో కాదు. ఇక్కడ చూడండి చామంతులు కూడా మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పటి నుంచే మనకు ఇలాంటి పోషకాలు ఇస్తే చామంతుల ఫ్లవర్స్ అనేది పెద్ద సైజులో పూస్తాయి, ఎక్కువ క్వాంటిటీలో పూయడానికి పూస్తాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా చూడండి పింకు మందార ఎన్ని మొగ్గలు వచ్చాయో, విరజాజి, పింకు మందార. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మన ఇంట్లో ఉండేవే వేస్ట్. అంటే మనం ఎప్పుడూ కొబ్బరికాయలు ఉంటూ ఉంటాయి కానీ చాలామంది అలా వాటిని వాడకుండా అలా వేస్తూ ఉంటారు. అట్లా వేస్ట్గా వేయకుండా ఇలా మొక్కలకైతే యూజ్ చేయండి. మీది కనీసం బాల్కనీలో మొక్కలు ఉన్నా కూడా మంచిగా ఇది పేస్ట్ చేసేసి వడకట్టి ఇవ్వండి. బాల్కనీలో ఎక్కువ ఎండ పడదు కదా, అందుకే వడకట్టి ఇవ్వండి. మేమేంటంటే టెర్రస్ పైన ఎండ పడుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు, ఎట్లాంటి ఫంగస్ అనేది రాదు. ఫంగస్ రాకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎంత లావుగా వచ్చాయి మొగ్గలైతే. ఇది జస్ట్ ఈరోజు మార్నింగు, అది ఇచ్చి కూడా నేను ఒక 21 మంత్ అవుతుంది. అప్పటి నుంచి చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఈ మందార అయితే, ముద్ద మందార అయితే ఎన్ని హార్వెస్ట్ చేశాను. అలాగే తీగ మల్లి కూడా ఇప్పుడు వినాయక చవితికి అయితే చాలా మాలలు అల్లి వినాయకుడికి వేస్తున్నాను. మన గార్డెన్లోనే ఫ్లవర్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను మాల రోజు ఎలా అల్లుతున్నాను అనేది. ప్రతిరోజు ఒక మాల అయితే, అసలు మొన్ననైతే 2-3 మాలలు కూడా అయ్యాయి. తీగ మళ్ళీ చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి. చాలా ఈ పింకు మందార కూడా నేను మొక్కలు స్టెమ్ కటింగ్ ద్వారా మరిన్ని కొన్ని మొక్కలు చేద్దామని స్టెమ్ కటింగ్ చేస్తున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా పెంచుకోవాలనేది. మనకి ఏదైనా ఒక మొక్క నచ్చితే దాన్ని ఎక్కువ మొక్కలు మన గార్డెన్లో చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదా, మరువం ఆకులు, చామంతి ఆకులు కలిపి కట్టాను విఘ్నేశ్వర స్వామికి మాల వేయడానికి. ఇవి నైటే బ్లూమ్ అవుతాయి కాబట్టి నైట్ కట్టేసి పెట్టాను. ఎంత చక్కగా వచ్చిందో మాల అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి ఫర్టిలైజర్ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీ మెథడ్లో ఇలా చేసి మీ మొక్కలకి ఇవ్వండి. అధిక పువ్వుల కోసం అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇంకా అందులో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్పాను. దానికి ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇదే సింపుల్గా ఉండేవి చేసేసుకొని మీ మొక్కలకి ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.